నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్పించాలి. నీ ఇంట్లోనే నీ పిల్లలకి నేర్పించాలి, నీ భార్యకు నేర్పించాలి, నీ సంఘానికి నేర్పించాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క విషయాలు నేర్పించే విధంగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నారు. నువ్వు నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యమైంది. అలానే నువ్వు నేర్పించే వ్యక్తిగా ఉన్నావా లేదా? నువ్వు నేర్పించాలి, నువ్వు నేర్పించి తీరాలి. ఒకనొక సిచ్యువేషన్లో నేను ఇంకా ఉపదేశములు చేయటం, ప్రసంగాలు చేయటం ఇవన్నీ కూడా నాకు సరిపోవు అనుకున్నాను. ఇవన్నీ నాకు సరిపోవు. నేను జస్ట్ మరి పాస్టర్ గారికి అన్ని విషయాల్లో చక్కగా సహకారిగా ఉంటూ, నా పిల్లల్ని నేను భక్తిలో పెంచుతూ, నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ, మరి ఈ బాధ్యతల వరకు నన్ను పరిమితం చేసుకుంటాను. ఇంకా నాకు ఆ బాధ్యతలు వద్దు ప్రభా, పాస్టర్ గారు చూసుకుంటారు. చర్చి బాధ్యతలు ఎవరు చూసుకోవాలి? చర్చి బాధ్యతలు పాస్టర్ గారు చూసుకుంటారు. మనుషుల బాధ్యతలు పాస్టర్ గారు చూసుకుంటారు. విశ్వాసుల బాధ్యతలు పాస్టర్ గారు చూసుకుంటారు. నేను ఈ కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇలానే ఉపవాస ప్రార్థన మరి జరిగించాను. అయిపోయింది, ఉపవాస ప్రార్థనలు ముగించాను. తర్వాత నా హృదయంలో ఒక విధమైన ఒత్తిడి, దుఃఖము కలుగుట వలన నేను ఈ నిర్ణయానికి వచ్చి, నేను నా కుటుంబాన్నే చూసుకుంటాను, వీటన్నిటితో నేను చేయలేనేమో ప్రభా, న్యాయం చేయలేనేమో, ఇటు కుటుంబానికి అటు పరిచర్కి న్యాయం చేయలేనేమో, నేను ఉపదేశించడానికో లేదో ప్రసంగించడానికో లేదంటే నేను ఒక నీ యాజకత్వంలో ఉండటానికో నేను ఎన్నుకోబడిన దాన్ని కాదేమో. అందువల్ల నేను నా పనులు నేను చేసుకుంటూ నేను భక్తిగా నా పిల్లల్ని పెంచుతాను, నేను అన్ని విధాలుగా మంచి సహకారిగా నీ దాసునుకుంటానని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నా మనసులో ఒక ఆలోచన, ఒక తలంపుని దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నా. నేను ఎప్పుడు అలా చేయలేదు. ఆ తలంపు రాగానే నేను ప్రార్థన చేసి రాశాను. సారమ్మలాగా ఉండమంటావా, మరియమ్మలాగా ఉండమంటావా, ఆ తర్వాత ఇంకెవరు రెబ్కాలాగా ఉండమంటావా, తర్వాత దెబోరాలాగా ఉండమంటావా, తర్వాత దేవాలయాన్ని విడిచి వెళ్లకుండా ప్రార్థన చేసిన హన్నాలాగా ఉండమంటావని 4-5-6 చీట్లు రాసేసి ఈరోజు నా సిస్టర్స్ అందరూ ఇది ప్రారంభిస్తారో నాకు భయం వేస్తుంది. అలా చేయకండి నేను చేసినట్టు. ఇది ఎప్పుడో 20 years బ్యాక్ కథ. సో ఆ కథ నేను చెప్తున్నాను ఇప్పుడు. అలా రాసి నేను ప్రార్థన చేసి ఆ చీటీలు వేసి ఒకటి తీస్తున్నాను. అబ్బా, సారమ్మలాగా ఉండమంటే ఎంత బాగుంటుందో. ఎప్పుడు అబ్రహాం పక్కనే ఆయన చెప్పిన మాట అంతా వింటూ సారమ్మ చక్కగా వెంబడించింది. దేవుని స్తోత్రం. హన్నమ్మలాగా ఉండమంటాడే దేవుడు. దేవాలయాన్ని విడవకుండా ఆవిడేం చేసింది? హాయిగా ఈ మనుషుల బాధ్యత లేవు, వాళ్ళతో వాళ్ళని ఎదుర్కొనే పనే లేదు, నా ప్రైవేట్ లైఫ్ నాకు హాయిగా ఉంటుంది. హన్నాలాగా ఉన్నాడంటే ఇంకంతే, చక్కగా రోజు ప్రార్థన చేయడం వచ్చేయడం, 2-3 గంటలు ప్రార్థన చేసుకుని నా పనులు నేను చేసుకుంటాను. నా ప్రైవేట్ లైఫ్ నాకు ఉంటుంది, పబ్లిక్ లైఫ్ నాకు అంత ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పీపుల్ ఎట్ ఆల్. నేను మనుషుల్ని ఎదుర్కోవటం నాకు ఇష్టం లేదు. నాకు ప్రైవేట్ లైఫ్ అంటే చాలా ఇష్టం. హన్నమ్మలాగా ఉండమంటాడేమో, సారమ్మలాగా ఉండమంటాడేమో. ప్రభా, ఈరోజు ఏదొస్తే అలా మారిపోతానని చెప్పి ప్రార్థన చేసి ఒక చీటీ తీశాను. నేను అనుకున్నది ఏదీ రాలా, దెబోరాలాగా ఉండని వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఈ దెబోరా స్టోరీ తెలియదు నాకు. అంటే మామూలుగా నేను చెప్తూ ఉంటాను అనుకోండి, కానీ పర్టికులర్గా దెబోరా ఏం చేసిందనేది తెలియలా. దెబోరా ఒక నాయకురాలు, దేవుని